ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తనల గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం. ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను. ఆమెన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి మనతో ఈరోజు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను అని కీర్తనాకారుడు మరి ఎంతో ఆశపడి అడుగుచున్నట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా. ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను అన్న ఆ మాటలోనే మరి కీర్తనాకారు ఎవరైతే అక్కడ ఆ కీర్తన రాస్తున్నారో వారి యొక్క ఆసక్తి మనం గమనించవచ్చు. మరి భక్తుల ఆసక్తి మనం చూసి మనం కూడా మారవలసిన వారమే ఉన్నాం. మరి ప్రియ సహోదరి, వింటున్న సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు ఎటువంటి వ్యక్తివిగా ఉన్నావు? నీవు కూడా నీ దేవుని సన్నిధిని కనపడాలని కోరుకుంటున్నావా? ఆయన సన్నిధిని నువ్వు ఇష్టపడుతున్నావా? ఆయన సన్నిధిని వెతికే వ్యక్తిగానే నీవు ఉన్నావా? ఆయన కోసం నీవు మరి ఎటువంటి ఆశ కలిగి ఉన్నావు ఈరోజు? మరి భక్తుడు చెప్తున్న ఆశ నీకు కూడా ఉందా ఈరోజు? మరి నీ దేవుని మందిరానికి వెళ్ళాలనే తృష్ణ అసలు నీలో ఉందా లేదా? ఆయనతో నిత్యము గడపాలనే ఆలోచన నీవు కలిగి ఉన్నావా లేదా? ఈ అంశాలన్నీ ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. నీకే అర్థమవుతుంది నీ పరిస్థితి ఏంటనేది. భక్తుడైతే ఎంతో చక్కగా నా దేవుని సన్నిధిని నేనెప్పుడు కనపడేదను అంటున్నాడు. అంటే ఆయన సన్నిధిని కోరుకుంటున్నట్లుగా, ఆయన సన్నిధి వెళ్ళడానికి ఇష్టపడుతున్నట్లుగా, చాలా తృష్ణ కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. అయితే ఒక్కసారి మరి మన పరిస్థితి ఏంటి అనేది ఈరోజు ఆలోచించుకోవాలి. చాలామంది క్రైస్తవులు ఈరోజు మనం గమనిస్తే దేవుని సన్నిధిని ఇష్టపడేవారుగా లేరు. మరి కనీసం ఆదివారమైన దేవుని మందిరంలో ఉందాం, దేవుని సన్నిధికి వెళ్దాం, మరి సంఘంలో అందరితో కలిసి దేవుని ఆరాధిద్దాం, దేవుని స్తుతించుకుందాం అన్న ఆలోచన లేకుండా మరి వేరే స్థలాలకు వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సినిమాలని, మరి పార్కులని, ఇంకా రకరకాలుగా వాళ్ళు ఏంటంటే ఏదంటే సమయాన్ని వృధాగా గడిపే స్థలాలకి ఆనందంగా గడిపేసేయాలి అని అలా సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. కానీ ప్రతి సమయం కూడా క్రైస్తవుడికి విలువైంది కదా. ఒక్క నిమిషమైనా విలువైంది, అది వృధా చేయడానికి వీల్లేదు. మరి దేవునితో గడపాల్సిన నువ్వు మరి పార్కుల్లోనూ, మరి సినిమా హాల్లోనూ, పార్టీలు, పబ్బులను ఎలా వెళ్తావు నువ్వు? ఒకసారి ఆలోచించు. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడిగా ఉంటూనే నువ్వు ఇవన్నీ లోకంలో విషయాలు కలిగి ఉంటే దేవుడు అస్సలు నిన్ను క్షమించడు సుమా. కాబట్టి దేవుడు క్షమించే దేవుడు కదా, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కల దేవుడు కదా. ఏముందులే, ప్రతిసారి తప్పు చేసేసి వెళ్ళగూడని స్థలానికి వెళ్ళేసి మళ్ళీ దేవా క్షమించయ్యా అని ఆయన రక్తంతో పాపం కడిగేసుకుందామని అనుకుంటున్నావేమో. జాగ్రత్త సుమా. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నారు. నువ్వు మాటికి ఉద్దేశపూర్వకంగా ఒకే తప్పు చేస్తూ ఆయన మందిరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. మొదటిగా అది పాపం. అంతేకాదు, ఆయన సన్నిధికి వెళ్ళాలని నీలో ఆశ లేదు. ఏదో తప్పదు వెళ్ళాలి కాబట్టి, లేదా పాస్టర్ గారు అడుగుతారు, పాస్టర్ అడుగుతుందో అని, లేదా ఏదైనా జరుగుతుందని కొంతమందికి భయం. ఈ వారం చర్చికి వెళ్ళలేదు, అమ్మో ఏమైపోద్దో నాకు ఈ వారంలో అని భయం. అట్లా భయపడే భక్తి కాదు. నీ ఇష్టంగా దేవుని మందిరానికి నువ్వు వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలని నువ్వు ఆశపడాలి. కీర్తనాకారుడు అందుకే అంటున్నాడు, నా దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతాను అంటున్నాడు. నీవు కూడా అదేవిధంగా. అసలు ఆదివారం ఎప్పుడు వస్తుంది? ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజు కదా, పునరుత్థానుడైన రోజు కదా. ఆ రోజు నేను త్వరగా ఆయన సన్నిధికి వెళ్ళిపోవాలి, ఆయన స్తుతించుకోవాలి, ఆయన ఆరాధించుకోవాలి, ఆయన సన్నిధిలో ఉండి సాక్ష్యం చెప్పుకోవాలి, ఇతరుల సాక్ష్యాలు వినాలి, ఆయన గొప్ప చేస్తూ ఉండగా మరి ఆయన మహింపరచాలి, వాక్యం వినాలి, నాతో దేవుడు ఏం మాట్లాడతాడు. ఇటువంటి ఆశ నువ్వు కలిగి దేవుని సన్నిధిని కోరుకో. ఎందుకంటే నువ్వు లోక సన్నిధి, లోకంలో విషయాలు కనుక నీ మనసులో ఉంటే ఇప్పుడే విడిచిపెట్టు వాటిని. ఇది విడిచిపెడితే నీకు చాలా మంచిది. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఈ వాక్య భాగం ద్వారా నీతో ప్రభు సూటిగా మాట్లాడుతున్నారు. వాక్యం నీ ఎందుకు వస్తుందంటే దేవుడు నీతో సూటిగా మాట్లాడినట్లేగా. దేవుడు మాట్లాడినా సరే నువ్వు వినకపోతే, లోబడకపోతే నీకు శ్రమ కదా. లోబడనులని వారికి శ్రమ అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఇప్పటికైనా నీ జీవితం మార్చుకో. మరి లేఖనాల్లో గమనిస్తే కౌరవ కుమారులు వారికి దేవుడి మీద ఉన్న ఆశను చక్కగా వివరిస్తున్నారు 42వ కీర్తనలో. ఆయన సన్నిధికి వెళ్ళాలని, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు కనపడతానన్న ఆసక్తి మరి కౌరవ కుమారుల్లో మనం అక్కడ గమనించవచ్చు. అయితే నీవు ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన సన్నిధికి కోరుకోవాలి, మరి ఆయన సన్నిధిలో ఉండాలని ఆశపడాలి. ఇటువంటి ఆశ ఇప్పటివరకు నీలో లేకపోయినా ఇక మీద నీవు అటువంటి ఆశను కలిగి జీవించు. ఆయన సన్నిధిని నీవు వెతకగలిగితే నిజమైన ఆనందం నీకు దొరుకుతుంది. ఈ లోకంలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా కనీసం ₹1,00,00,000 ఖర్చు పెట్టినా ఎక్కడా దొరికిన ఆనందం దేవుని సన్నిధిలో నీకు దొరుకుతుంది. ఈ విషయం నువ్వు గమనించాలి. ఆయన సన్నిధిని దూరం చేసుకోకు. చాలామంది క్రైస్తవులు అయినప్పటికీ కూడా కొంతమంది బాప్సాలు తీసుకుని కూడా దేవుని సన్నిధికి వెళ్ళడం మానేస్తున్నారు. ఒకవేళ వింటున్న నీవు గనక దేవుని సన్నిధికి దూరమే చాలా రోజులు అయిపోయిందేమో, ఇంకా వెళ్ళలేకుండా ఉంటున్నావేమో,
మరి దేవుని సన్నిధికి దూరమే ఇంకా మరి నిర్లక్ష్యంతో నువ్వు ఉన్నావేమో. ఒకవేళ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసిన వ్యక్తివే అయితే ఇప్పుడే ఇక మీదట ఎక్కడ ఆలస్యం చేయకుండా దేవుని సన్నిధికి వెళ్ళు. ప్రతి ఆదివారం ఆయన సన్నిధిలో ఉండు. ఆయన స్తుతించు, ఆరాధించు. నిత్యం ఆయనతో సావాసం చేయి. ప్రార్థనలో, వాక్య ధ్యానంలో ఆయనతో ఉండు నువ్వు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు తిరిగి మళ్ళీ రావాలని ఆయన కోరుకుంటున్నాడు. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే తిరిగి వస్తే ప్రేమగా హత్తుకున్నాడు, నిన్ను కూడా హత్తుకుంటాడు. నా సన్నిధికి నువ్వు దూరం అయిపోయావు కదా, ఇక నా వద్దకు రావద్దులే అని తోసివేసే దేవుడు కాదాయన. ఇప్పటికైనా నువ్వు ఆయన వద్దకు వస్తే ఆయన నిన్ను తప్పకుండా హత్తుకుంటాడు. ఆయన సన్నిధిలో నీకు శాశ్వతమైన ఆనందం దొరుకుతుంది. ఈ లోకంలో ఉన్న వాటిని ఏవి కూడా ఇవ్వలేని గొప్ప ఆనందం ప్రభు నీకు ఇస్తారు. క్రమం తప్పకుండా ఆయన సన్నిధిలో నువ్వు కనిపించగలిగితే రెట్టింపు ఆశీర్వాదాలు నువ్వు పొందుకోగలుగుతావు. కాబట్టి ఆయన సన్నిధికి వెళ్ళాలని తృష్ణ నీలో కలిగి ఉండు. ఇప్పటి నుంచైనా ఆయన సన్నిధి క్రమం తప్పకుండా వెళ్ళు. దేవుడు తప్పకుండా నేను దీవిస్తాడు. ఆమేన్.